హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెటే కాకుండా బ్రెడ్ రోల్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే నేను ఫస్ట్ టైం మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మా అత్తయ్య అయితే ఒకసారి చేశారు. నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. నా చిన్నప్పటి నుండి అప్పటి వరకు నేను ఎప్పుడూ ఇది టేస్ట్ చేయలేదు. సో అది ఎలాంటి ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు క్విక్గా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో మనం వేడి చేసుకున్న పాలు చల్లారిన తర్వాత కొంచెం తీసుకోవాలి. తరువాత ఆల్మోస్ట్ 4 ఎగ్స్ దాంట్లో వేసి చక్కగా బీట్ చేయాలి. చూసారా, ఇక్కడ నేను ఆల్మోస్ట్ 4 ఎగ్స్ తీసుకున్నాను. సో వన్స్ 4 ఎగ్స్ తీసుకున్న తర్వాత దాంట్లో మనం పంచదార కూడా వేసుకోవాలి. సో కొంతమంది తేనె కూడా వేసుకుంటుంటారు, మేమైతే పంచదారే వేస్తుంటాము. సో తీపి కొంచెం ఇంకా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవాలి పంచదార. సో అవన్నీ వేసుకున్న తర్వాత వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చాలా స్పీడ్గా మనం బీట్ చేసుకోవాలి. చూసారా, మనం బీట్ చేసుకుంటుంటే ఇక్కడ బబుల్స్గా వస్తున్నాయి. సో ఇక్కడ పాలు అండ్ పంచదార అండ్ గుడ్డు అంతా బాగా కరిగినలాగా, బాగా కలిసినలాగా మనం బీట్ చేసుకోవాలి. వన్స్ ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనకి బ్రెడ్ ఉంటుంది కదా, ఏ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ తీసుకుంటే చాలా టేస్ట్ ఇంకా బాగుంటుంది. అయితే ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని చక్కగా ఘీ అయినా ఆయిల్ అయినా వేసుకోవాలి. ఘీ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చక్కగా ఉంటుంది. లేదు అనుకుంటే ఘీ అండ్ ఆయిల్ మిక్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఘీ అండ్ ఆయిల్ మిక్స్ రెండు మిక్స్ అయినది వేసుకున్నాను. సో ఇలా చక్కగా వేడి అయిన తర్వాత, పెనం అనేది కంపల్సరీ చాలా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూస్తున్నారా వీడియోలో ఏ విధంగా అయితే మిక్చర్లో మనం మంచిగా ఇలా డిప్ చేసి ఈ విధంగా మనం వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ప్యాన్లో 4 పీసెస్ అయితే పడుతుంది కదా, మరీ మనం కంజెస్టెడ్ అయితే చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది అంటే బ్రెడ్ అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే బ్రెడ్కి మనం ఎక్కువసేపు కూడా డిప్ చేయకూడదు. ఎక్కువసేపు డిప్ చేసినా బ్రెడ్ అనేది ఇరిగిపోతుంది. సో జస్ట్ డిప్ చేస్తూ మనం ఈ విధంగా ప్యాన్లో చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినలాగా మనం చక్కగా వేగనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకా బ్రెడ్ రోల్స్ అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియోలో కమెంట్ చేయండి. అండ్ వన్ మోర్, లాస్ట్లో మనం ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత దాని మీద కూడా మనం తేనె వేసుకొని తింటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వాచింగ్